అందరికీ నమస్కారం. ఎందుకని నిజాయితీగా ఉన్నవారికి నిందలు ఎక్కువగా ఉంటాయి? సుత్తితో ఒక్క దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలు అవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వేస్తూనే ఉండాలి. అలాగే ఒక్క ప్రయత్నంలోనే విజయం రాదు. దానికి విరామం లేని ప్రయత్నం కావాలి. బ్రతుకు అనేది మన ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు లేదంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే అంతా దుఃఖమే. అంతా నీ చేతుల్లోనే ఉంది. మీ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేవు. వైఫల్యంతో వెనుతిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండి మొదలుపెట్టేవారు ఇంకొందరు. ఎక్కడ మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామనేదే ముఖ్యం కదంటారా? గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి. గమ్యం చేరాక ప్రయత్నాన్ని మరిచిపోకండి. ఎంత సున్నితమైన దారమైనా దానంతట అది తెగిపోదు. ఎవరో ఒకరు ఏదో ఒకవైపు లాగితే తప్ప. అలాగే ఎంత గొప్ప బంధమైనా సరే దానంతట అదే విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. ప్రతి ఒక్కరూ చెప్పేది వినండి. కొందరితోనే మాట్లాడండి. ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి. తీర్పుని మాత్రం భద్రపరుచుకోండి. నీకు లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నవాటిని వృధా చేసుకోవద్దు. ఎదుటివారు మీకు కోపం తెప్పించే పనులు చేశారని మీరు కూడా వారికి కోపం తెప్పించే పనులు చేయకండి. అలా చేస్తే మీకు వారికి తేడా లేకుండా పోతుంది కదా. విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం వెతకటం అంటే చీకటిలో దారి వెతకటం, ఎడారిలో నీరు వెతకటం లాంటివే. నిరాశ తప్ప మరి ఏమీ ఉండదు. మీ సమస్యలకు మించి ఆలోచించటం మానేసి వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచించటం మొదలుపెట్టినప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు. చెయ్యి జారిన బంధం, అలాగే నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. అనుకున్నది సాధించాలంటే నీలో తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. మీకు గెలవాలన్న తపన, అలాగే గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడూ ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా సాధించగలవు. దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు కాదంటారా? మీ చేతికి ఉన్న 5 వేళ్లు సమానంగా ఎలా అయితే ఉండవో, ఈ లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మీకు నచ్చకపోతే మనసులో నవ్వుకుని వదిలేయండి. అంతే తప్ప అందరినీ మార్చాలి అనుకోవటం మీ మూర్ఖత్వమే అవుతుంది. కష్టపడటానికి ఇష్టపడే వాడిని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు. కూర్చుని కన్నీళ్లు కార్చటం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా మీ బానిస అవుతుంది. అర్థమైందనుకుంటా. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.